హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ దోస్త్. సో లాస్ట్ వీడియోలో మనం ఫ్రెషర్స్ ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు కంప్యూటర్ బేసిక్స్ గురించి కాంప్రహెన్సివ్గా నేర్చుకుందాం. సో ఇవాళ మనం నేర్చుకునే టాపిక్స్ ఏంటంటే బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, మెమరీ హైరార్కీ, లాంగ్వేజ్ హైరార్కీ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. కమింగ్ టు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే ఒక కంప్యూటర్లో జరిగే ప్రాసెస్ ఏమైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. లెట్ us స్టార్ట్ విత్ సిపియు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో మనిషికి బ్రెయిన్ ఎలాగో ఈ కంప్యూటర్కి సిపియు అలాంటిది. ఈ సిపియులో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ఏఎల్యు, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఈ యూనిట్ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎట్సెట్రా ఇలాంటివి, అండ్ లాజికల్ ఆపరేషన్స్ లైక్ కంపారిజన్స్. మనకు తెలుసు కదా, అండ్ గేట్, ఆర్ గేట్, ఎక్స్ఆర్ గేట్ అండ్ ఎక్స్నార్ గేట్ ఇలాంటి ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. ప్రాసెసర్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి ఏఎల్యు, మెమరీ అండ్ ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్ ఉంటాయి కదా, ఇవి ఎలా రెస్పాండ్ అవ్వాలో కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ రిజిస్టర్స్. ఇట్ ఈస్ స్మాల్ స్టోరేజ్ యూనిట్ ఇన్సైడ్ ద సిపియు. అంటే ఏఎల్యులో జరిగే ఆపరేషన్స్కి ఒక టెంపరీ మెమరీ కావాలి, ఆ మెమరీ అనేది రిజిస్టర్స్ అనమాట. ఇప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ గురించి చూద్దాం. ఇన్పుట్ డివైస్ అంటే యూజర్ అనేవాడు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే ఒక హార్డ్వేర్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్. కీబోర్డ్ ద్వారా మనం టెక్స్ట్ని ఇన్పుట్గా ఇస్తాం. అండ్ ఆల్సో మౌస్. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అంటే కంప్యూటర్ ప్రాసెస్ చేసుకున్న రిజల్ట్ని యూజర్కి డిస్ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ మానిటర్ అండ్ ప్రింటర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ మెమరీ. దే ఆర్ టూ టైప్స్, ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ అంటే ఒక వాలటైల్ మెమరీ. ర్యామ్లో స్టోర్ అయిన డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవ్వదు. లైక్ మనం యూట్యూబ్ వీడియో 5 minutes ప్లే చేసి వేరే యాప్కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ యూట్యూబ్లోకి వస్తే, లైక్ మనం యూట్యూబ్ వీడియో 5 minutes ప్లే చేసి వేరే యాప్కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ యూట్యూబ్కి వస్తే అది సేమ్ టైం నుండి ప్లే అవుతుంది. బట్ మనం ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అసలు వీడియో రీసెంట్ యాప్స్లో కూడా ఉండదు. ఇది ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ గురించి. నెక్స్ట్ రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ అనేది ఒక నాన్ వాలటైల్ మెమరీ. రోమ్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. లైక్ మన మొబైల్లో ఉండే ఫొటోస్ అవి రీబూట్ చేసాక కూడా సేఫ్గానే ఉంటాయి. ఇప్పుడు మెమరీ హైరార్కీ గురించి చూద్దాం. ఫస్ట్ మ్యాగ్నెటిక్ టేప్. మ్యాగ్నెటిక్ టేప్ అనేది 1920లో ఇంట్రడ్యూస్ అయింది. ఇది ఒక బ్యాకప్ స్టోరేజ్ డివైస్ లా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి డివిడీస్, సిడీస్ వచ్చాయి. నెక్స్ట్ మెయిన్ మెమరీ అంటే మనం డిస్కస్ చేసుకున్న ర్యామ్ అండ్ రోమ్. క్యాషే మెమరీ అంటే సిస్టంలో ఉన్న అన్నెసెసరీ మెమరీ. రిజిస్టర్స్ అంటే ఏఎల్యు అనేది తన ఆపరేషన్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే ఒక టెంపరీ స్టోరేజ్ డివైసెస్. నెక్స్ట్ టాపిక్ లాంగ్వేజ్ హైరార్కీ. మనకి స్టార్టింగ్లో ఈ మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే ఉండేది. ఈ లాంగ్వేజ్లో ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఉంటాయి. ఇది కంప్యూటర్కి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్. తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చింది. ఇది మెషిన్ లాంగ్వేజ్కి అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. వన్స్ అండ్ జీరోస్ బదులు నిమోనిక్స్ లైక్ మూవ్ అండ్ యాడ్ లాంటివి వాడతాం. మెషిన్ కోడ్ కంటే ఇది కాస్త ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్లో సింటెక్స్ అనేది హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సి అండ్ పైథాన్. మరి హై లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థం అవ్వాలంటే మనకి ట్రాన్స్లేటర్స్ కావాలి కదా, అవి ఏంటంటే కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. కంపైలర్లో సోర్స్ కోడ్ అంటే మనం టైప్ చేసిన ఎంటైర్ కోడ్ అనేది మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ ఆర్ కంపైల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైలర్లో ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు. కమింగ్ టు ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్లో సోర్స్ కోడ్ అనేది లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైలర్తో కంపేర్ చేస్తే ఇంటర్ప్రిటర్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. బికాస్ ఒక లైన్ ట్రాన్స్లేట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కాబట్టి. సో అర్థమయ్యేలా చెప్పానే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో లాంగ్వేజ్లోకి ఎంటర్ అవుదాం. బట్ మీరు ఈ వీడియోకి లైక్ చేసి టెక్ దోస్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో టేక్ కేర్. జై హింద్.